నాకేం కాలేదు కదా. నాకు అలాగే అనిపిస్తుంది పద్దు. బహుశా బుజ్జమ్మ వాళ్ళు వేరే విమానంలో రావచ్చు కదా. అమ్మ పెద్దమ్మ తల్లి, ఆ విమానం అయి ఉండదులే. నేను ఇప్పుడే జెండేసరికి ఫోన్ చేసి కనుక్కుంటాను. మాట్లాడు, తొందరగా మాట్లాడు సుబ్బు, కంగారుగా ఉన్నది. ఎస్, ప్లీజ్ కన్ఫర్మ్ ద ఫ్లైట్ నెంబర్ అండ్ ప్యాసింజర్స్ డీటెయిల్స్. ఓకే సార్, డీటెయిల్స్ అని మీ నెంబర్కి సెండ్ చేస్తాను సార్. యా, థ్యాంక్ యూ. సుబ్బు గారు, టీవీలో న్యూస్ కానీ చూసుంటారా? హలో సుబ్బు గారు, చెప్పండి. జెండే సార్, టీవీలో మలేషియా నుంచి వచ్చే ఫ్లైట్కి ఏదో ప్రమాదం జరిగిందని ఏదేదో చెప్తున్నారు సార్. మన బుజ్జమ్మ ఆర్య సారు ఆ ఫ్లైట్లో లేరు కదా సార్. అది సుబ్బు గారు లేరు అని ఒక్క మాట చెప్పండి సార్ ప్లీజ్. సారీ సుబ్బు గారు, ఆ క్రాష్ అయిన ఫ్లైట్లోనే ఆర్యాను ఉన్నారు. కానీ కంగారు పడండి సుబ్బు గారు, కొంతమంది లైఫ్ జాకెట్ ద్వారా సేవ్ అయ్యారట. వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఆర్యలకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉన్నారు. సుబ్బు, సుబ్బు జెండే సార్ ఏమన్నారు? సుబ్బు, హలో సుబ్బు గారు, హలో హలో. ఏం దట్ అయిపోయిండో సుబ్బు, జెండే సార్ ఏమన్నారు? హైదరాబాద్ కు వస్తున్న ఫ్లైట్ క్రాష్ అప్డేట్స్. ఫ్లైట్ లో మొత్తం 250 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 89 మంది హైదరాబాద్ వాసులే కావడం గమనార్హం. వారిలో ఆంధ్ర, తెలంగాణకు చెందిన 2 పొలిటికల్ లీడర్స్, 10 మంది సినిమా క్రూలతో పాటు ముంబై బిజినెస్ టైకూన్ చందులాల్, బ్యాడ్మింటన్ ఛాంపియన్ వర్మ అండ్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్యవర్ధన్ గారు, తన వైఫ్ అనురాధ గారు ఉన్నట్లు ముఖ్య సమాచారం. అమ్మా, అమ్మ భయపడకమ్మా, టెన్షన్ పడకమ్మా. జెండే ఫ్లైట్ డీటెయిల్స్ కనుక్కోవడానికే వెళ్ళాడు. దాదాకేం అయి ఉండదు, నువ్వేం టెన్షన్ పడకమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ఏం కాదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. మా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం ఫ్లైట్ అదుపు తప్పుతుండగా కొంతమందిని పారాషూట్ ద్వారా కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తుంది. నేవీ ఫోర్స్ అధికారులు కూడా వెంటనే స్పందించి సముద్రంలో పడిపోయిన ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఎవ్వరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదనే సమాచారం తెలుస్తుంది. రారా, నీకొకటి చెప్తాను. ఏమైంది మామ్? బేటీ, జై మాత,
జై మాత జై మాత జై మాత జై జై మాత జై మాత జై మాత జై. ఏమైంది నీకు? కొంపతీసి నిజంగానే అమ్మవారు గాని పూనిందా ఏంటి? అమ్మవారు నిష్ఠగా మాల వేసుకున్న వాళ్ళకే పూనుతారే, నాలాంటి డూప్లికేట్ మాల వేసుకున్న వాళ్ళకి కాదు. డూప్లికేట్ ఒరిజినల్ అట్లీస్ట్ కొంచెమైనా భయభక్తి ఉండాలి. ఆ ఆ, లేదంటే అమ్మవారు ఆగ్రహంతో ఏదో ఒకటి చేస్తుంది. నువ్వేంటే మీ అత్తయ్యలా దేవుడి పేరుతో బెదిరిస్తున్నావు? మరేం చేయనే, ఆనందం పట్టలేకపోతున్నాను. అమ్మా తల్లి జగన్మాత క్షమించమ్మా, ఈ డూప్లికేట్ భక్తురాల్ని కూడా అనుగ్రహించావా మాత? జై మాత జై మాత జై భవానీ మాత. అవతల మామూలుగా కండిషన్ అలా ఉంటే ఇక్కడ నీ గంతులేంటి? గంతులేంటే ఆ బ్రేకింగ్ న్యూస్ విని నాకు తీర్మానం వేయాలనిపిస్తుంది. బట్ మాలకు రెస్పెక్ట్ ఇచ్చి ఊరుకుంటున్నాను. నువ్వు మరీ ఇంత క్రూయల్ గా ఆలోచిస్తున్నావేంటి మామ్? బ్రోయిన్ లో ఫ్లైట్ క్రాష్ అయితే నీకంత ఆనందమా? నువ్వే పిచ్చిదానా, క్రూయల్ గా ఫీల్ అవ్వడానికి ఆ ఫ్లైట్ ఏమీ మనం కూల్చేయలేదు కదా. వాళ్ళకలా రాసి పెట్టుంది, జరిగింది. జరిగింది అందరికీ బ్యాడ్ అయినా మనకు మాత్రం గుడ్ కాబట్టి ఈ ఆనందం. ఒక్కసారి ఆలోచించే, ఆర్యవర్ధన్ బ్రతుకుంటే నువ్వు నీ మొగుడు మీ ఆస్తి మీద పెత్తనం చేయడం అస్సలు కుదిరేది కాదు. ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకునే వాళ్లే లేరు. నువ్వెన్నైనా చెప్పు మామ్, బ్రోయిన్ లా అలా జరగడం చాలా బాధగా ఉంది. నిజంగానే వాళ్ళు తిరిగి రారంటావా? ఎలా వస్తారే? అంత ఎత్తు నుంచి సముద్రంలో పడిపోతే అందులో ఒక్కరు కూడా బ్రతికే ఛాన్సే ఉండదు. ఈ మాల నిష్ఠగా వేయకపోయినా సరే అమ్మవారు నాకు అనుకూలంగానే అనుగ్రహించింది. ఇక నీ భవిష్యత్తు గురించి నాకు ఏ దిగులు లేదు. ఏమో మామ్, నాకైతే దిగులుగా భయంగా కూడా ఉంది. దేనికే దిగులు భయం? ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఆఖరికి మనం వారసుని కూడా సెట్ చేసి పెట్టుకున్నాం. ఆర్యవర్ధన్ కి నివాళి అయిపోగానే నీరజ్ వర్ధన్ కి పట్టాభిషేకం. నువ్వేమో మహారాణివి, నీ కొడుకు రాజకుమారుడు. అదే కదే నువ్వు కలలు కన్నది. అవును మామ్, నీ మాటలు వింటుంటే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. కానీ ఏమైంది? కళమ్మా, నువ్వా? అంతా వినేసావా? వినేసిందంటే మామ్? అబ్బే, నువ్వనుకుంటున్నట్టేం లేదు. ఏదో ఊరికే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నావు. అదంతా నిజం కాదు. ఒకవేళ అదే నిజమైనా కూడా నాకు అనవసరం అమ్మా. ఈ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చింది మీరు. నా కష్టాన్ని తీర్చబోతోంది, ఈ కష్టకాలంలో ఆదుకున్నది కూడా మీరే. మీరు నా పాలిట దేవతలమ్మా. మీరేం చేసినా, మీరెలాంటి వారైనా సరే, మీరు చేసిన మేలుకి నేనెప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటానమ్మా. ఇదేంటి మామ్, మరీ ఇంత ఓవర్ విశ్వాసం చూపిస్తుంది? దీన్ని నమ్మచ్చంటావా? అందరూ మనలానే ఉండరు కదా బేటీ. దీనికి కృతజ్ఞతాభావం ఎక్కువ అనుకుంటా. దాన్ని మనం క్యాష్ చేసుకుంటే పోలా? నీ విశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తుంది కళమ్మా. అంటే ఇచ్చిన మాటకే కాదు, మాకు కట్టుబడే ఉంటావన్నమాట. మీకు నమ్మకం లేదంటే చెప్పండి, టెర్రస్ పైనుంచి దూకమన్నా దూకేస్తాను. వామ్మో, అంత పని చెయ్యొద్దు. నిన్ను నీ కడుపుని నమ్ముకుని మేం బ్రతుకుతున్నాం. విశ్వాసంలో నిన్ను మించిన వాళ్ళు లేరని అర్థమైపోయింది. నువ్వేం ప్రూవ్ చేయక్కర్లేదు. వెళ్ళి ఏదైనా హెల్తీ ఫుడ్ తీసుకో. సరేనమ్మా.
వెళ్ళు. ఎక్కువసేపు ఎక్కడుంటే బాగోదు. పద వెళ్ళి బాధ నటిస్తూ ఏడుపొస్తుందేమో ట్రై చేద్దాం. రా 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 రా. అనూహ్య పరిణామాల మధ్య శ్రీకర్తో అవనికి జరిగిన వివాహం ఆమె జీవితాన్ని ఫలవంతం చేస్తుందా? అమ్మవారి ఆజ్ఞ మేరకు వేదవతి తలపెట్టిన అపూర్వ సాంప్రదాయం పరంపర కొనసాగుతుందా? ఆసక్తి కలిగించే అంశాలతో విభిన్న కథాంశంతో సరికొత్తగా మన ముందుకు రాబోతున్న మెగా సీరియల్ ముక్కు పుడక. ఆత్మవిశ్వాసం ఆచారం మధ్య జరిగే అంతర్మదనం ఈ రోజు నుండి రాత్రి 8 గంటలకు, సోమవారం నుండి శనివారం వరకు మన జీ తెలుగులో. తప్పక చూడండి. నమస్తే.